హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గైస్, వీడియోని అయితే లైక్ చేయండి, ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ వీడియోలోకి అయితే కంపెనీ అయితే వచ్చేసి కొరియా హెల్త్ అనమాట. హైరింగ్ ఓపెనింగ్ ఫర్ సర్టిఫైడ్ క్వార్టర్స్కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. డేనియల్స్ అండ్ ఈడీ అండ్ డేనియల్స్ ఈడీ. ఓకే, సో సర్టిఫైడ్ క్వార్టర్స్కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. డేనియల్ అండ్ ఈడీ. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చూసేద్దాం. జాబ్ హైలైట్స్: వీఆర్ కరెంట్లీ హైరింగ్ ఫర్ డేనియల్స్ అండ్ ఈడీ ఫెసిలిటీ సర్టిఫైడ్ క్వార్టర్స్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ మెడికల్ టెర్మినాలజీస్ విత్ ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్. సో ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకుంటారు కాబట్టి కోడింగ్ స్కిల్స్ అయితే ఉంటాయి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా. అండ్ అలానే మెడికల్ టెర్మినాలజీస్ ప్రిపేర్ అవ్వాలి. సో లొకేషన్ అయితే హైదరాబాద్, నోయిడా ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. లొకేషన్స్ అయితే వచ్చేసి వాట్ విల్ యూ డూ అంటే వీఆర్ కరెంట్లీ హైరింగ్ ఫర్ ద డేనియల్ సిటీ సర్టిఫైడ్ క్వార్టర్స్. పొజిషన్ అయితే వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోడింగ్ సర్వీసెస్. స్పెషాలిటీస్ అయితే వచ్చేసి డేనియల్స్, ఈఎం డేనియల్స్, మల్టీ స్పెషాలిటీ డేనియల్స్ అండ్ ఎమర్జెన్సీ ఫెసిలిటీ అండ్ యాన్సిలరీ. ఏఏపిసి అండ్ హైమా అయితే సర్టిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి, మ్యాండేటరీ అనమాట. లొకేషన్ అయితే చెప్పాను కదా, నోయిడా అండ్ హైదరాబాద్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. ఇదైతే వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి మినిమం 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పైన ఇక్కడ చెప్పాను కదా, ఈ యొక్క స్పెషాలిటీస్లో పైన ఇచ్చిన స్పెషాలిటీస్లో ఏదన్నా ఒక్క ఎక్స్పీరియన్స్ మీకున్నా చాలు. 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూసేద్దాం. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ మెడికల్ టెర్మినాలజీ విత్ ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్. ఏముండదండి, క్వాలిటీ ప్రొడక్షన్ అయితే మెయింటైన్ చేయాలి పక్కా. అండ్ అలానే మన యొక్క పేషెంట్కి దగ్గర నుంచి మనం తీసుకుంటాం కదా, డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో మనం కోడ్ చేస్తామో అదైతే వచ్చేసి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూరిటీగా ఉంచాలి. అండ్ అలానే ఏ ఎర్రర్ చేయకూడదు. ఎవ్రీడే డైలీ క్వాలిటీ అయితే చెక్ చేస్తారు. అండ్ అలానే ఈ యొక్క బుక్స్లో అయితే యూజ్ చేసి మనం కోడ్ చేస్తాం కదా, సో మనమైతే నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి కోడింగ్ స్కిల్స్ మీద. అండ్ అలానే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ చెప్పారు, అదే చెప్పారు, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ కోడింగ్, ఐసీటీ, సిపిటి అండ్ హెచ్సిపిసిఎస్ కోడ్స్. మెడికల్ టెర్మినాలజీస్ మీద కూడా ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు. నాలెడ్జ్ ఆఫ్ పికింగ్ ద రైట్ ఈఎం లెవెల్ బేస్డ్ ఆన్ కీ కాంపోనెంట్ అండ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ అలాంగ్ విత్ ద ప్రొసీజర్స్ డన్. సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా కోడ్ని పిక్ చేసుకునేటప్పుడు రైట్ కోడ్ని అయితే మనం ఖచ్చితంగా పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. శాలరీ అయితే బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. నోటీస్ పీరియడ్ అయితే 30 days టు ఇమీడియట్ జాయినర్. 30 days ఇన్ కేస్ 1 monthలో జాయిన్ అవుతాం అన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఇమీడియట్గా జాయిన్ అవుతాం అన్న వాళ్ళు కూడా ట్రై అయితే చేయొచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశానండి. హెచ్ఆర్ లవ్లీ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే